నంద్యాల పట్టణంలోని అతి పురాతన షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామునే సాయిబాబాకు భక్తి శ్రద్ధలతో పాలాభిషేకాలు, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కనీవేణి ఎనగని రీతిలో భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి బాబాను దర్శించుకున్నారు. ఆలయం భక్తులతో కిటకిటలాడగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు సమగ్ర ఏర్పాట్లు చేశారు. సజావుగా దర్శనం జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. దర్శనం అనంతరం వేలాది మంది భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అదేవిధంగా భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులకు ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి గురు పౌర్ణమి వేడుకలకు భారీగా భక్తులు హాజరయ్యారని తెలిపారు. సాయిబాబా అనుగ్రహం అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. భక్తి శ్రద్ధలతో సాగిన ఈ వేడుకలు నంద్యాలలో ఆధ్యాత్మిక కాంతిని మరింత విరాజిల్లించాయి. మీరు కథలో ఎంతసేపు ఉండట్లా మీరు ఒకసారి సాయిరామ్ భక్తాగ్రేసులకు మా మనవి ఏమనగా ఈరోజు ఉదయం పంచామృతాలతో అత్యంత వైభవంగా అభిషేకము అలంకరణ జరిగినది. కావున భక్తులెల్లరూ ఇచ్చేసి స్వామివారిని దర్శించి స్వామి కృపపాత్రులై స్వామి తీర్థప్రసాదాలు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. లైన్లు అన్ని బాగా సిస్టమేటిక్గా పెట్టినాము. మీరు ఎవరైనా వచ్చి ఫ్రీగా దర్శనం చేసుకొని పోవచ్చు. కాబట్టి తప్పకుండా భక్తులు అందరూ విరివిగా రావాలని కోరుతున్నాం. జై సాయిరామ్. సాయి భక్తులకు విజ్ఞప్తి, గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు నాగులకుంటలో వెలిసినటువంటి శ్రీ షిరిడి సాయి ఆలయంలో పూజలు, ప్రత్యేకమైన పూజలు జరుగుతున్నాయి. ఉదయం నుండి 5 గంటల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా గుడికి విచ్చేస్తూ ఉన్నారు. ఈరోజు సాయంకాలం వరకు కూడా భక్తులు ఇచ్చేసి బాబా గారిని దర్శించుకొని బాబా కృపకు పాత్రలు కావాలని ఆశిస్తున్నాము. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాద వినియోగం జరుగుతున్నది. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా క్యూ లైన్లు, ప్రత్యేకమైన క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు ఏర్పాటు చేయడం కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి బాబా కృపకు పాత్రలు కావాలని చెప్పి ఆశిస్తున్నాము. జై సాయిరామ్. జై సాయిరామ్. సాయి భక్తులకు విన్నపము. నంద్యాల నాగులకుంటలో వెలిసిన ఇది షిరిడి సాయిబాబా ఆలయం నందు గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 5 గంటల నుంచి కూడా బాబా వారికి ప్రత్యేకంగా అభిషేకాలు, పూజా కార్యక్రమాలు అన్ని చేయడం జరిగింది. భక్తులు ఉదయం 5 గంటల నుంచి కూడా విరివిగా బాబావారిని దర్శించుకోవడం జరుగుతున్నది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్త్రీ పురుషులకు ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా దాదాపు 25,000 నుంచి 30,000 మందికి అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు చాలా ప్రశస్తమైన దినము, బాబావారికి ప్రశస్తమైన దినము గురు పౌర్ణమి. కాబట్టి ఈ దినము దర్శించుకున్న వాళ్ళకి బాబావారి ఆశీస్సులు ఉంటాయని నమ్మకము. కాబట్టి ఈ దినము భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని బాబావారి దర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా బాబావారికి ఈరోజు బంగారు కిరీటము, మకరతోరణము ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా పోలీసు వారికి, విలేకరులందరికీ మా కృతజ్ఞతలు. పోలీసు వారు ఎక్కువ మందిని మెన్ను ఇక్కడ పెట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా, వాళ్ళు ఏ అసౌకర్యం లేకుండా భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జై సాయిరామ్. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది, ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది, ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా
మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి. ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344.